హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యూఆర్ క్రేజీ రెసిపీ ఛానల్కి స్వాగతం. నేను రూపా. ఈరోజు వీడియోలో చూసేద్దాం ఉప్మా రవ్వతో వడలు. చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. తినడానికి టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రుబ్బే పని లేకుండా, పిండి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే రవ్వ గారెలు చూసేద్దాము. ఇక్కడ 1 కప్పు ఉన్న రవ్వకి నేను 4 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్ కొంచెం మరిగేలోపు దీంట్లో కావలసిన కొత్తిమీర, ఉల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర వేసి ఈ కొంచెం మరిగిన తర్వాత ఉప్పు అలాగే పసుపు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కొంచెం మరిగిపోయిన తర్వాత దీంట్లో ఉప్మా రవ్వ వేసి కలుపుకోవాలి. ఈ గారెలు మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయేమో అని మీకు డౌట్ ఏం అక్కర్లేదండి, ఎక్కువ పీల్చవు. ఇప్పుడు నేను చెప్పే విధంగా ఈ టిప్ కనుక మీరు పాటిస్తే ఇప్పుడు ఇలా కలిసిపోయింది కదా, ఇలా ఉన్నప్పుడే మనం గారెలాగా వేసుకోవాలి. ఇందులో ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీకు నచ్చితే ఒక బంగాళదుంప కూడా తురుముకొని వేసుకోవచ్చు. చూసారా మనకి షేప్ కూడా ఎంత బాగా వచ్చినాయో. ఇలాగన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. అలాగే బాగా వేగిన తర్వాతే ఇంకొక వైపుకి టర్న్ చేయండి. వెంటనే తిప్పేశారంటే వేగకుండా విడిపోతాయి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ ఉందనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.